సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగుల స్వచ్ఛంద పదవి విరమణ స్కీమ్ అమలుకు కసరత్తు జరుగుతోంది. పెను భారంగా మారిన అదనపు కార్మికులను వదిలించుకునేలా భారీ ప్యాకేజ్ ఇచ్చేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే తాజా పరిణామాలపై సంస్థలో ఆందోళన నెలకొంది. గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ ఏదైనా సంస్థ తమ ఉద్యోగులతో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయించేందుకు అమలు చేసే పథకం ఇది. ఉద్యోగుల అవసరం లేకపోవడం, జీతభత్యాలు భారమైన సందర్భాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సింగరేణిలో ఒకసారి గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని అమలు చేశారు. అప్పట్లో వేలాది మంది కార్మికులు సంస్థ ఇచ్చిన ప్యాకేజ్ తీసుకుని స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలే ఏడాది కాలంగా కారుణ్య నియామకాల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో సింగరేణిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజానికి కొన్నేళ్లుగా దిగజారిన సింగరేణి సంస్థ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి 50,000 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. అదుపు తప్పిన పాలన, అదనపు కార్మికుల భారం ఇప్పుడు సింగరేణికి గుదిబండగా మారింది. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా సంస్థ మనుగడ అసాధ్యమని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ప్రభుత్వానికి నివేదించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సింగరేణి పరిస్థితిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త మనిషి తీసుకురావాలంటే ఆర్థికంగా కంపెనీ దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు కావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి ఇవ్వాల్సిన 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వీటన్నిటినీ ముడిపడి ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త మనిషి తీయమని అడిగి కొత్త మనిషి తీస్తే డబ్బులు కావాలి. మళ్ళీ వీళ్ళు డబ్బులు అడిగితే మేము ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఎగ్గొట్టాలంటే తేలిగ్గా మెడికల్ బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయి. అందుకనే మెడికల్ బోర్డుని ఆపాం, సిబిఐ వాళ్ళకి ఇచ్చామంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? ఎవరైతే అవకతవకలు చేశారో మీ ప్రభుత్వమే ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అది చేయకుండా మిగతా ఇప్పుడున్న కార్మికుల్ని, వాళ్ళ జీవితాలని నాశనం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడున్న కార్మికులంతా తెలివి తక్కువ వాళ్ళుగా ఏం కాదు, మీరేం చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నారు. వెంటనే సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కారుణ్య నియామకాలను తీసుకోవాలి. సింగరేణిలో అదనపు కార్మికుల్ని తొలగించాలనే అంశంపై యాజమాన్యం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే మెడికల్ అన్ఫిట్ కోసం 2,000 మందికి పైగా కార్మికులు దరఖాస్తు చేసుకోనున్నారు. సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు జరగడం లేదు. మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అర్హత కలిగిన 300 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మరో 200 మందిని ధృవపత్రాల పరిశీలన పేరు మీద ఆపి ఉంచారు. ఇలా జటిలంగా మారిన కారుణ్య నియామకాల ఒత్తిడి, అదనపు కార్మికుల భారాన్ని తొలగించేందుకు యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద 35 లక్షలు చెల్లించి కారుణ్య నియామకాల సంఖ్యను తగ్గించేందుకు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో 10 లక్షల రూపాయలు, ఆ తర్వాత 25 లక్షలతో యాజమాన్యం సరిపెట్టింది. ఇప్పుడు 35 లక్షలు ఇచ్చి వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదనపు కార్మికుల్ని పంపించేసేందుకు సింగరేణి యాజమాన్యం గోల్డెన్ హ్యాండ్ షేక్ వంటి పథకాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ద్వారా స్వచ్ఛంద పదవీ విరమణ పొందే కార్మికులకు 3 ఏళ్ల బేసిక్ వేతనంతో పాటు డిఏ కలిపి చెల్లించారు. ఇప్పుడు ఏ రకమైన పథకంతో యాజమాన్యం అదనపు కార్మికుల్ని తొలగించే ప్రయత్నం చేస్తుందన్న దానిపై కోల్డ్ బెల్ట్లో రకరకాల చర్చ సాగుతోంది. అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీబీజీకేఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మేము మెడికల్ బోర్డు పెట్టట్లేదని. తప్పనిసరిగా ఈ నెలాఖరు లోపల మేము మెడికల్ బోర్డు పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు 2 నెలలు గడిచిపోయినాయి, మెడికల్ బోర్డు లేదు. తర్వాత శ్రీధర్ బాబు గారు మొన్నటికి మొన్న టీబీజీకేఎస్ పార్టీ యూనియన్ అనవసరంగా మా మీద అబండాలు పెడుతుంది, మేము తప్పనిసరిగా మెడికల్ బోర్డులు పెడతామన్నారు. కానీ దీని భిన్నంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే ఈ మెడికల్ బోర్డుల మూలంగా టీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు 13,141 మంది అన్ఫిట్ కావడం జరిగింది. మా హయాంలో 1,900 మంది అన్ఫిట్ అయినరు. కాబట్టి ఇంతమంది సింగరేణికి ఎక్కువ అయినరు. కాబట్టి ఈ మొత్తం అన్ఫిట్ల మీద మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని అనడం నిజంగా దుర్మార్గం.
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నారు. బయట ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు మాత్రం మేము తప్పనిసరిగా మెడికల్ బోర్డులో పెడతామంటున్నారు. ఇప్పటి వరకు రెగ్యులర్ మెడికల్ బోర్డుకు వెయిట్ చేసే వాళ్ళే 2000 పైచీలకు మాత్రం ఉన్నారు. మళ్ళా పాత రోజులు వచ్చి ఒకప్పుడు కూడా వీళ్ళు వారసత్వ ఉద్యోగాలు తీసేసిన తర్వాత ఏదైతే పరిస్థితులు ఉండనో కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చంపిన సందర్భాలని ఉద్యోగాల కొరకు. మరోవైపు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 74 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులకు కుదించారు. ఏటా 2-3 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంచుకోవాల్సిన యాజమాన్యం ఒకేసారి 14 మిలియన్ టన్నుల ఉత్పత్తిని కుదించుకుంది. అండర్ గ్రౌండ్లో ఉత్పత్తి జరుగుతున్న బొగ్గు కోసం టన్నుకు 10,000 రూపాయలకు పైగా వ్యయమవుతున్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ గనులను వీలైనంత త్వరగా మూసేసి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో విలీనం చేసుకునే ఆలోచన చేస్తోంది. ఈ ప్రక్రియ కొనసాగాలంటే ముందుగా అదనపు కార్మికుల్ని తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. మరోవైపు సింగరేణిలో ఇప్పుడు 11 డివిజన్లుగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. డివిజన్ల సంఖ్యను కూడా కుదించడం ద్వారా జీఎం కార్యాలయాలు, సిబ్బంది, మెయింటెనెన్స్ తగ్గించొచ్చనే ఆలోచన యాజమాన్యం చేస్తోంది. ఈ అంశాలన్నింటిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని అన్ఫిట్ అవుతారా, ఫిట్ అవుతారా అది సెకండరీ. కానీ ముందుగా మీరు మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు ఎక్సెస్ ఉన్నారనే నెపంతో మెడికల్ బోర్డును నిర్వహిస్తలేరు. అది తప్పుడు విధానం. ఎందుకంటే కార్మికుని ప్లేస్లో కార్మికుని కొడుకో లేదా కూతురో అల్లుడో ఉద్యోగాలకు వస్తాడు తప్ప అదనంగా వచ్చే ఉద్యోగం అయితే ఇది కాదు. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణికి ఉన్నంత చరిత్ర ఈ మెడికల్ బోర్డు ద్వారా అనేక మంది ఉద్యోగులు ఈరోజు సింగరేణిలో వారసులుగా ఉద్యోగం చేస్తూ పదవి విరమణ చేసి వాళ్ళ తర్వాత కూడా వాళ్ళకి అనేక ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం. ఇది కొత్తగా సింగరేణిలో లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మెడికల్ బోర్డును అనేది తుంగలో తొక్కి కార్మికులకు ఆశనపాశంగా తయారు చేసింది. అయితే కఠిన నిర్ణయాల వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందన్న ఆందోళన కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఏమాత్రం తేడా వచ్చినా వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గోల్డెన్ హ్యాండ్ షేక్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. మొత్తానికి సింగరేణిలో భారీ మార్పులకు అనివార్యం ఏర్పడింది. ఏం జరుగుతుందో చూడాలి.